అంత్యక్రియలు అయ్యాక ఎఫ్ఐఆర్ కోల్కతా ఘటనపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. డాక్టర్ల రక్షణకు జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం సంచలన తీర్పు. రాజీవ్ విగ్రహం విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, విగ్రహాన్ని టచ్ చేస్తే అంతు చూస్తామన్న రేవంత్. అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లో చెత్తలు తొలగిస్తాం, రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ ట్వీట్. కవితకు మరోసారి నిరాశ, బెయిల్ పిటిషన్పై సుప్రీం విచారణ వారం పాటు వాయిదా. చంద్రబాబు నివాసంపై దాడి కేసు, కాసేపట్లో విచారణకు హాజరు కానున్న జోగి రమేష్. పోలీస్ వలయంలో సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సభలు. రాజీవ్ కు రేవంత్ నివాళి, తెలంగాణలో టీ కాంగ్రెస్ కార్యక్రమాలు. కర్నూలు జిల్లాలో పొంగిన హంద్రీవాగు, వరద నీటిలో పలు వాహనాలు. అనంతపురంలో టమాటా రైతుల ఆందోళన, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. నేడు హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, గండిపేటలో కూల్చివేతతో ప్రముఖుల్లో గుబులు. నాగర్ కర్నూలు జిల్లాలో వర్ష బీభత్సం, లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని అన్నదాతల ఆందోళన. నిజామాబాద్ జిల్లా రావుట్ల గ్రామంలో ఉద్రిక్తత, గిరిజనులు సాగు చేసిన పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు. జడ్చర్లలో భారీ వర్షం, రోడ్లు కాలనీలు జలమయం. ఢిల్లీలో భారీ వర్షాలు, ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్లు. సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన కమలా హ్యారిస్, నామినేషన్ అంగీకరించిన తొలి రోజే ప్రసంగం. ఎలన్ మస్క్ పై అభిమానం చాటుకున్న ట్రంప్, కేబినెట్ లో చోటు ఇస్తానంటూ ప్రకటన.